ఒక వీడియోలో మీరు కమెంట్ చేయండి మీ ఊరు, నేను వస్తాను, మీరు కలవడం కాదు నేనే మీ ఇంటికి వస్తానని చెప్పిన. దాంట్లో చాలా కమెంట్స్ వచ్చినాయి. కమెంట్ మాత్రం సరే దానికి రిప్లై ఇద్దాం అనిపించింది. ఏంటంటే, ఊరికే ఎవరు మిమ్మల్ని పిలవరు, వాళ్ళ స్వార్థం కోసం పిలుస్తారు, మిమ్మల్ని కమెంట్ అయినా ప్రేమతో పిలవరు అని. 23 ఆ టైంలో నేనే సెటైరికల్ గా కొన్ని వీడియోస్ చేశా. అక్క మీరంటే ప్రాణం, ఇవన్నీ పెడతారు, అదంతా రియాలిటీలో ఉండదు, సో సోషల్ మీడియా వేరే ఉంటుంది, రియల్ లైఫ్ వేరే ఉంటుందని నేనే పెట్టింది దాన్ని. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి 23 తర్వాత నుంచి ఓన్లీ మనం చేసే హెల్ప్ మాత్రమే కాదు, బయట నుంచి కూడా సపోర్ట్ తీసుకొని రావాల్సి వచ్చింది. లాస్ట్ ఇయరే 300 ఫ్యామిలీల పైన సర్వైవ్ అయినాయి కేవలం మన ఫాలోవర్స్ వల్ల. నాకు సోషల్ మీడియా నుంచి ఎలాంటి అమౌంట్ రాదు. అండ్ నేను చదివించే పిల్లలైనా, నేను తీసుకునే కేర్ తీసుకునే ఫ్యామిలీ అయినా, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ దీని ద్వారా వచ్చేదే. ఇవి కాకుండా 300 మంది దాకా జస్ట్ లాస్ట్ ఇయర్ వరకే మన ఫాలోవర్స్ తీసుకున్నారు. వాళ్ళకి హెల్ప్ అంతా, సపోర్ట్ అంతా కూడా. వాళ్ళ పేర్లు కూడా బయటికి రానిలే. నేను బలవంతంగా మీరు ఒకరు పేరు బయటకు వస్తేనే ఇంకొకళ్ళు అలా ముందుకు వస్తారని చెప్పి పెట్టింది. ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు కూడా అంటారు, ధైర్యం ఏంటి అసలు, నేను ఇంత ధైర్యం ఉంటావని. నా బ్యాక్ బోన్ నా ఫాలోవర్స్, నా స్ట్రెంగ్త్ కూడా నా ఫాలోవర్స్. నేను రోజు నా జర్నీలో మ్యాజిక్స్ చూస్తుంటాను, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని మ్యాజిక్స్ చూస్తుంటాను. నాకు కావాలి, అవతల వాళ్ళకి ఇబ్బంది ఉంది అనే టైంలో ఖచ్చితంగా ఫాలోవర్స్లోనే ఒకరికి ఆ థాట్ వస్తుంది, వస్తారు, ఇస్తారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని పోతా ఉంటారు. సో మీరు అనకండి అట్లా. మిగిలిన ఫాలోవర్స్ గురించి నాకు తెలియదు, కానీ నా వాళ్ళు మాత్రం, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, నా వాళ్ళు నిజంగా నేను అది మాత్రం నా లైఫ్లో నా అదృష్టం. వస్తా, ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకే వెళ్తా.